నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. స్థానిక మార్కండేశ్వర దేవాలయంలో చేనేత కార్మికులకు మద్దతుగా అధిక సంఖ్యలో చేనేత మహిళలు దీక్షలో పాల్గొన్నారు. 9 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం ప్రతిపక్షాలు స్పందించకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని చేనేత కుటుంబాలను ఆదుకోవాలని, లేని ఏడల వారికి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ఉపాధి కల్పించాలని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 5 నెలలు కరోనా వైరస్ కారణంగా చేనేత వృత్తులన్నీ మూలబడిపోయినాయి. చేసుకుంటూనే వెళ్ళే పరిస్థితి మాది. కేసీఆర్ గారు, మేము ఇంట్లో 5గురం నేస్తేనే అవుతుంది, పొట్టకెళ్తుంది, మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీరు మా మీద కనికరించాలి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, 5గురు కలిస్తేనే అవుతుంది వృత్తి. కష్టపడితేనే మేము బయటకెళ్ళి చేయాలన్నా ఈ పనులు వేరే పనులు చేయలేము. మాకు చాలా ఓపిక ఉంటుంది. కష్టపడి నేస్తేనే అవుతుంది చీర. ఒక చీర నేయాలంటే 3 రోజులు పడుతుంది. ఒకరు చిటికి తిప్పాలి, ఒకరు కండ పట్టాలి, ఒకరు నెయ్యాలి, ఒకరు అంచ పట్టాలి. ఈ పరిస్థితులు మాకు మూలపడ్డ చీరలు, నేసిన చీరలన్నీ మూలకున్నాయి, అవన్నీ ఖరీదు చేయాలి. మాకు నెలకు 8,000 రూపాయలు జీవనోపాధి కలిగించాలి. అలాగే జియో ట్యాగ్ కలిగి ఉన్న ప్రతి చేనేత కార్మికునికి జియో ట్యాగ్ లేని చేనేత ఆధారిత కార్మికులను కరోనా జీవనోపాధిగా మాకు 8,000 రూపాయలు అందజేయాలి. సహకార సంఘాలు, సహకారేతర సంఘాలు, మాస్టర్ వీవర్స్ మరియు నేత కార్మికుల వద్ద నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. మీరు మాపై దృష్టి ఉంచుతూనే మేము ముందుకెళ్ళగలుగుతాము. లేకపోతే రైతులకు సహాయం చేస్తున్నారు, మాకు ఏ రకమైన సహాయం లేదు. రైతన్నే గుడ్డ ఉంటేనే మనం బయటకు వెళ్ళగలుగుతాము. ఈ గుడ్డ లేని పరిస్థితి, కూడన్న ఒకరోజు తినలేకుండానైనా గడుస్తుంది రోజులు. కానీ గుడ్డ లేకపోతే మరి ఇజ్జత్ పోతుంది. బయటకు పోతే చేనేతపై ఉన్న 50% జీఎస్టీని తొలగించాలి. వారసత్వం కలిగిన చేనేత వృత్తికి భద్రత, భరోసా కల్పించాలి. లాక్డౌన్ కాలంలో పొదుపు పథకాల్లో కార్మికులు కట్టే పొదుపు డబ్బులను ప్రభుత్వమే చెల్లించాలి. నిరాహార దీక్షకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క పద్మశాలి బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము 9వ రోజు నిరాహార దీక్షలో పాల్గొంటున్నాము. ఎందువలనంటే మాకు ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి, మేము పుట్టి పూర్వం నుంచి ఈ చేనేత వస్త్రాలను అనేది మేము నేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కరోనా వైరస్ వలన గత 4 నెలల నుంచి మేము చాలా బాధలను అనుభవిస్తున్నాము. చేతి నిండా పని లేకుండా నేసిన వస్త్రములన్నీ ఇంటిలో నిల్వ ఉండడం వలన ప్రతి ఒక్కరికి జీవనం గడవడానికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అందువలన మేము ప్రభుత్వానికి, మా మహిళలను కూడా ఈరోజు బయటకు వచ్చి ఇందులో పాల్గొని మా బాధను విన్నవించుకుంటున్నాము. అందువలన కేసీఆర్ సార్ గారు ప్రతి ఒక్కరు మహిళలము, మా చేనేత వ్యక్తులం అందరం కలిసి మీకు అందరికీ మా బాధను ఈ రకంగా తెలియజేసుకుంటున్నాము. ఈ చండూరులో ఇన్ని రోజుల నుంచి మేము ఈ దీక్షను నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు ఈ నిల్వ ఉన్న వస్త్రాలను ఏదన్నా రూపకంగా మీరు కొనుగోలు చేసి ప్రతి ఒక్క మనిషికి మాకు పని చేతిలో కల్పించాలని మేము కోరుకుంటున్నాము. దీని ఒక్క చేనేత ఈ మొగ్గం వలన మాకు ప్రతి ఒక్క మనిషి పని అనేది చేయొచ్చు. చేతగాని ముస్లిం కూడా ఆడ కూర్చొని 100 రూపాయలు గిప్పుకున్న వస్తాయని ఆశతోటి బ్రతుకుతున్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి వైరస్ కాకపోతే ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మేము ఈ పద్మశాలిలో కేవలం ఈరోజు బయటికి వెళ్ళి ఏ పని చేయకుండా, ఏం లేకుండా, ఏ ఆధారం లేకుండా మేము పొద్దున్న లేస్తే బాధపడవలసి వస్తుంది. అందువలన మా బాధను కనుక్కొని మీరే ఎలాగైనా సరే ఈ వస్త్రాలను మొత్తము నిల్వ ఉన్న వాటిని అన్నిటిని కొనుగోలు చేసి పద్మశాలీలందరికీ చేతిండా పని కల్పించి ఏ ఒక్కరికి కూడా నెలకు ఎంతో కొంత జీవనాభివృద్ధిని కల్పించాలని మేము విన్నవించుకుంటున్నాము. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మా ముందు దయ ఉంచి, మేము పద్మశాలీలం, మగ మనిషి గుణపం పట్టలేడు, ఆడి మనిషి తట్టా పార పట్టలేదు, మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళాం, మా పిల్లల చదువులు మేము బాధపడుకుంటా మేము సతమతమవుతున్నాం. ఈ కరోనా వైరస్ మమ్మల్ని కుదిపి వేస్తుంది. మమ్మల్ని చూసి నాకు పొట్ట చెప్పిన అక్షరం ముక్కరాదు. మమ్మల్ని మాత్రం ఆదుకోవాలని మేము కోరుచున్నాము. అంతేనాయన, మాకు ఇదొకటి చేయాలి. మా పద్మశాలీల సంఘానికి రాజు అంటే ఒక ఈయనే కాదు, రైతే కాదు రాజు, పద్మశాలీలం కూడా రాజులమే. మేము చెయ్యని నేత ఎవరికి రాదు. మేము చేస్తేనే వాయినం పొట్ట నింపుతాడు, మేము బట్ట కప్పుతాం. చేనేత కార్మికులను మమ్మల్ని అందరినీ ఆదుకోవాలి. ఒకరోజు అన్నమని ఆయన కాదు, అందరినీ ఆదుకుంటుడు.
మమ్మల్ని కూడా చేనేత కార్మికులను మీరు ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాం. మహిళలం బయటికి వెళ్ళినాం, మేము బయటికి వెళ్ళని వాళ్ళం. ఇప్పుడు పెద్ద మనుషుల వరకే వెళ్తారు, ఇప్పుడు మాత్రం మేము కూడా వెళ్ళినాం. మా పిల్లలు బడికి పోవాలంటే ఇప్పటిదాకా 60,000 70,000 అడుగుతారు ఒక్కొక్క కాలేజీలల్లో. ఏం పువ్వ లేక బట్ట లేక బాధపడుతున్నాం. ఆ పిల్లల గురించి మేము ఇప్పుడు ఏ బడిలో చదివియాలి, ఏ కాలేజీలో చదివియాలి, మస్తు బాధపడుతున్నాం నాయన. మాకు తిండి లేకనే బాధపడుతున్నాం. మమ్మల్ని అందరూ ఆదుకోవాలి.